మేఘం నుంచి జాలువారిన ప్రతి చినుకు ముత్యం కాకపోయినా ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండుటాకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతి జీవి జీవితానికి అర్థం, పరమార్థం రెండూ ఉంటాయి. ఇది తెలుసుకున్న వారి జీవితం చరితార్థమవుతుంది. అంతలోనే కోప్పడి ఇంతలోనే సారీ చెప్పేవాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఎందుకంటే కల్మషం లేని మనసు వారిది. ఆ క్షణంలో ఏమనిపిస్తే అది అనేస్తారు. తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడతారు. జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసా? మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులో ప్రతి బాధలో మనకు తోడయ్యున్న అమ్మ. మోసే విధానం తెలిస్తే బరువు తేలికవుతుంది. రాసే విధానం తెలిస్తే అక్షరమే ఆయుధమవుతుంది. మాట్లాడే విధానం తెలిస్తే నీ మాటే శాసనమవుతుంది. డబ్బు లేకపోవటమే దారిద్ర్యం కాదు, సద్గుణాలు లేకపోవటమే అసలైన దారిద్ర్యం. రోజుని చిరునవ్వుతో ప్రారంభించు. పరిస్థితులను ఎదుర్కోవటానికి అంతకు మించిన బలమైన ఆయుధం మరేదీ లేదు. నా అని మనం అనుకోవటం కాదు, మన అని ఎదుటివాళ్ళని అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. అందుకే రోజుని ప్రేమతో ప్రారంభించు, ప్రేమతో కొనసాగించు, ప్రేమతో ముగించు. డబ్బు ఉప్పు లాంటిది. తప్పకుండా అది అవసరమే. కానీ అవసరానికి మించి కావాలనుకుంటే జీవితం యొక్క రుచి దెబ్బతింటుంది. నీ కండలో బలం ఉంటే 10 మందిని కొట్టగలవేమో గాని నీ మనసులో మంచితనం ఉంటే 10,000 మంది గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోగలవు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎత్తుపల్లాలు చాలా ముఖ్యం. అవి లేకుండా ఈసీజీలో గీతలా తిన్నగా సాగితే జీవించినా జీవించినట్లే. మీరు వేగంగా వెళ్ళాలనుకుంటే ఒంటరిగా వెళ్ళండి. కానీ చాలా దూరం వెళ్ళాలనుకుంటే కలిసి వెళ్ళండి. కొందరు మనల్ని మట్టిలో తొక్కేయాలని ప్రయత్నిస్తారు, కొందరు తొక్కేస్తారు కూడా. కానీ వారికి తెలియదు మనం మొలకెత్తే విత్తనం అని. రోజుని చిరునవ్వుతో ప్రారంభించు. పరిస్థితులను ఎదుర్కోవటానికి అంతకు మించిన ఆయుధం మరేదీ లేదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్ప శక్తి దాగి ఉంటుంది, మీతో సహా. దానిని ఎంత త్వరగా గ్రహించగలిగితే జీవితంలో అంత త్వరగా ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతావు.